బంధులో విడుదల కావాలంటే, అపవాది కట్లు తెంపబడాలంటే అడగండి యేసయ్య నామములో. యేసయ్యా అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదని నేను వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభు చెప్పాడు కదా, నువ్వు అడగట్లేదు అందుకే నువ్వు పొందుకోవట్లేదు. అడుగు మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగని దేవుని నామములో, వెదకని దేవుని నామములో, తట్టండి యేసు నామములో. యేసయ్యా యేసయ్యా
నామము యేసు నామము. అన్నిటికంటే శ్రేష్టమైన నామము యేసు నామము. పలికండి, యేసు నామము పలుకుతుండగానే ప్రతి అపవాది కాడి విరగొట్టబడుతుందండి. ప్రతి బంధకాలు తప్పివేయబడుతుంది. ప్రతి శాపము కొట్టివేయబడుతుంది. విశ్వాసముతో పిలువండి, విశ్వాసముతో ఆరాధించండి. ప్రతి రోగము స్వస్థపరచబడుతుంది. ప్రతి వ్యాధి పారద్రోలబడుతుంది. ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము. భూలోకం అందే గాని, పరలోకం అందే గాని, భూమి క్రిందే గాని అన్ని నామములుగా కంటే పైనామంగా చేయబడింది యేసు నామము. Know whom you're worshiping. మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో తెలుసుకున్నారా? సర్వశక్తి కలిగిన దేవుని. నా ప్రతి పరిస్థితి పైన యేసయ్యా, నా ప్రతి క్రియ పైన యేసయ్యా. ఇంకా బిగ్గరగా యేసయ్యా, యేసయ్యా. నీ నామములో నాకు స్వస్థత.